నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మళ్ళీ న్యూగా వచ్చేటువంటి వ్యూవర్స్కి చెప్తున్నానండి. నేను 3 టెంపుల్స్ అండి. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహమూర్తులు దేదీప్యమానంగా ఉన్నారండి. అక్కడ శిథిలావస్థలో ఉన్నందుకు దాతలు ఇంతకు ముందుకే చెప్తే బోరు కూడా వేయించడం జరిగింది. మొన్నే 2 ఇంచుల నీళ్లు కూడా పడడం జరిగిందండి. వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి మనీ కానీ, రీడింగ్స్ నుంచి వచ్చేటువంటి మనీ కానీ టెంపుల్స్కి స్పెండ్ చేస్తానండి. నేను నా గోల్ అది. అమ్మవారు నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకోవాలి, ఉత్సవమూర్తులాగా ఉండాలి వాళ్ళు అని చెప్పేసి నా సంకల్పం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు, మంచి మంచి కామెంట్స్ చేస్తున్నందుకు మీకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా లేదా అనేటువంటి కంటెంట్ తీసుకుందామండి. మీకు కూడా నచ్చుతుంది. నాకు రీడింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇదే అడుగుతున్నారు, నమ్మొచ్చా వాళ్ళని అని చెప్పి. సరే, మీ లోపల కూడా చాలామంది ఇలాంటి క్వశ్చనే ఉంటుంది కదా. మీకు ఏదైనా కొంత రిజనేట్ అయితే చూసుకోవచ్చు, మీకు కనెక్ట్ అయిన అంశాన్ని చూసుకోవచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే, ద మూన్. ఓకే 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 ఓకే. ఈ కార్డ్స్ అన్నీ వెంట వచ్చేసాయండి. తీసుకున్నాను ఇంకా. ఓకే, ఇది 3 of కప్స్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకే, రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనము. మీ పర్సన్ ఏదో నమ్మొచ్చా లేదా అంటే, తను ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. తనని నమ్మొచ్చా లేదా అని అడిగాము కదా. తను ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఎవరికి ఏం తెలియనియకుండా తన లోపల తను అదేవుతున్నాడు. జర సాడ్గా ఉన్నారండి. తనని నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు. తన గురించి ఇలాంటి మాట్లాడుకునేటు వ్యక్తులు తన మధ్యలో, నీ మధ్యలో ఇట్లాంటి డెవిల్ లాంటి పర్సన్ వచ్చి మిమ్మల్ని వేరు చేశారు. తన తప్పు అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. ఈ రీడింగ్ చూస్తే ఇలాంటి వ్యక్తులు గాసిప్స్ మాట్లాడుకొని ఇలాంటి సాడ్ మోడ్లో తనని ఉంచి బాధపడుతున్నారు. ఇలా మాట్లాడుకున్నారు. అందరు కలిసి మీ మధ్య బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగింది. యూనివర్స్ చెప్తున్నటువంటి కార్డ్స్ని నేను చెప్తున్నానండి. తను ఏదో తన లోపల తను సతమతం అవుతున్నారు. ఎవరికి ఏం చెప్పుకోలేక తన లోపల తనే మదన పడుతూ ఉన్నారు. తనకి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి చెప్పుకోలేక లోపలనే తను చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. తను ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. తనని నమ్మొచ్చు మీరు. తను మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు తనతో పాటు ఇంకెవరన్నా మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చారా ఏమి అని ఒక ఆలోచన ఉంది. తన ఆలోచన లేకుంటే తనే ఒక మంచి పర్సన్గా, మంచి వ్యక్తిగా చేంజ్ అయ్యి మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు కఫ్ ఆఫర్ తీసుకొని వచ్చి ఇలా చెప్పాలి, తన ప్రేమను మీకు కూడా వ్యక్తపరచాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. కాకపోతే తను మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి.
మనీ మైండెడ్ పర్సన్ అయితే తను మనీ ఉంటేనే అన్నీ ఉంటాయి అనేటువంటి థింకింగ్ అయితే ఎక్కువగా ఉందండి. ఆ మనీ కూడా మీరు వచ్చాక ఇవన్నీ ఉండాలి అంటే ఖర్చులకు ఉండాలి కదా, అన్ని విధాలుగా ఉండాలి. ఫంక్షన్స్ చేయడానికి కానీ, పేరెంట్స్ని చూసుకోవడానికి కానీ, మిమ్మల్ని చూసుకోవడానికి కానీ, ఫ్యూచర్లో పిల్లల్ని చూసుకోవడానికి కానీ అన్నీ ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ సమృద్ధిగా పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. చాలా మంచిగా నమ్మొచ్చండి. వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా చూస్తున్నారండి. మీరు కూడా నమ్మొచ్చు వాళ్ళని. డోంట్ వరీ అండి. మీకు భగవంతుడి నుంచి ఎప్పటికీ బ్లెస్సింగ్స్ అన్ని విధాలుగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతుంటారు. ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసినా, ఎన్ని గాసిప్స్ మాట్లాడుకున్నా కానీ మీరు మీ పర్సన్ని నమ్మొచ్చు అని రీడింగ్ చెప్తుందండి. ఇంకో తను ఒక మీ సెలబ్రేషన్ మీ దగ్గర ఉంటే సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారండి. కొంచెము బరువు బాధ్యతలతోటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి రీడింగ్ చెప్తుందండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం ఏంజెల్ గైడెన్స్ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఎప్పుడే కానీ ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకోవాలండి. మనము ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకుంటే భూమికి ఈ పంచభూతాలు మనకి ఏం ఖర్చు పెట్టకుండా వస్తున్నాయి కదండి. అందుకే ఈ గాలికి, నీటికి, భూమికి, వాయువుకి, ఆకాశానికి చెప్తే మనకు మంచిగా ఉంటుందంటే, ఇంకా హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే పక్షులకి గింజలు వేయడము, చీమలకి చక్కెర వేయడము ఇలాంటివి చేస్తుండాలి. జంతువులకి నీళ్లు పెట్టడము ఇలాంటివి. ఎండాకాలం కదండి, ఇప్పుడు పక్షులకి నీళ్లు పెట్టే అంటే మనం యూనివర్స్కి ఎంత ఇస్తే అంత మనకు వస్తుంది అన్నట్లు. మనం ఒక ప్రేమ స్వరూపులాగా కావాలి అన్నట్లు నా ఉద్దేశం అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మూగ జంతువులు ఇప్పుడు అన్ని చెరువులు ఎండిపోతుంటాయి కదండి, నీళ్లు లేక అవి చాలా బాధపడుతుంటాయి. దప్పిక కొన్ని అవేం చెప్పుకోలేవు కదండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటండి? ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంకొకసారి సింపుల్ చేస్తానండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏంటండి చెప్పండి యూనివర్స్ ఏంజెల్స్. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. పర్ఫెక్ట్ టైమింగ్ అంటండి ఇప్పుడు. ఓకే, 5 కార్డ్స్ తీస్తాను. ఏంజెల్ గైడెన్స్. ఇన్ ది నియర్ ఫ్యూచర్ మీరు అనుకున్న జీవితం మీ ముందే ఉంది. టేక్ యాక్షన్ మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి అన్నట్లు ఏంజెల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నాయండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి అని చెప్పి ఏంజెల్స్ మీకు చెప్తున్నారు. మీ పర్సన్ని కూడా మీరు నమ్మండి అన్నట్లు ఏంజెల్ చెప్తున్నారండి. వెయిట్, మీరు అనుకున్న జీవితం మీరు తప్పకుండా వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్తుంది. ఫర్గివ్నెస్. ఎవరైనా మీకు జర ఏమన్నా ఇబ్బంది, మీ గురించి గాసిప్స్ మాట్లాడుకున్నారు కదా, మీకు బ్లాక్ మ్యాజిక్ కూడా చేశారు కదా, వాళ్ళ గురించి ఫర్గివ్ చేసేయండి. వాళ్ళని యూనివర్స్ చూసుకుంటుంది. మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్తుందండి యూనివర్స్. రిమైన్ పాజిటివ్. ఓకే, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు చేయొచ్చు, వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఇట్లే కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళకు, దప్పికైన వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం భగవంతునికి చేసినటువంటి సేవనే అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రీడింగ్. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి లైక్లు కానీ కామెంట్లు, పాజిటివ్ కామెంట్లు చేస్తున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండునుగాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.